2000 సంవత్సరాల కిందట ఆంధ్రుడి నాగరికతకి ఓనమాలు దిద్దిన పుణ్యసీమ, బౌద్ధం నడయాడిన కర్మభూమి రేపల్లె వాసులారా, మీ అందరికీ ప్రణామం. నా పేరు కేసీ చేకూరి. మీ పక్కనే వినుకొండ వాసిని. నేను అమెరికాలో ఉంటాను. విశాఖలో కొల్లి గున్నమ్మ అనే ఒక మహిళ మన ముఖ్యమంత్రి గారు నీకేం కావాలమ్మా అని అడిగితే, నాకు అన్నీ ఇచ్చావయ్యా, మళ్ళీ నువ్వే రావాలయ్యా, అది చాలు అని అంది. ఆ మళ్ళీ నువ్వే రావాలి అనే ఆకాంక్షని, కోట్లాది మంది గుండెల్లో ప్రతిఫలిస్తున్నటువంటి ఆ కోరికని ఆసరాగా చేసుకుని మళ్ళీ నువ్వే రావాలి అంటూ ఒక ఉద్యమంలాగా ఆంధ్రప్రదేశ్ నలుమూలలకి తీసుకువెళ్ళాం. మీ అందరి గుండెల్లో కూడా అదే కోరిక ప్రతిధ్వనిస్తోందని మనకు తెలుసు. ఈ గడ్డ ఉద్యమాలకి, వర్తక వాణిజ్యాలకి, బంగారు పంటలకి, గాంధీ ఉద్యమానికి, చేనేత ఉద్యమానికి ప్రసిద్ధి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల్లో అంగుళం అంగుళానికి ఇదే రకమైనటువంటి చరిత్ర, ఏదో రకమైనటువంటి చరిత్ర, 2000 సంవత్సరాలు దాటినటువంటి చరిత్ర ఉంది. అంతటి చరిత్ర కలిగిన ఈ నేల మీదకి వాడెవడో దొరని అని చెప్పుకుంటూ రోజుకొక కేతిగాణ్ణి, పోలిగాణ్ణి, ఒక కలెక్షన్ కింగ్ అనేవాడిని, ఒక విగ్గు సీనుగాణ్ణి ఎవడెవడనో పంపిస్తున్నాడు ఈ నేల మీదకి. వచ్చిన వాళ్ళు ఊరుకోకుండా ముఖ్యమంత్రి గారిని దూషిస్తూ, వదరుబోతు మాటలు మాట్లాడుతూ, వాచాలత్వం ప్రదర్శిస్తూ, ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ, మన హృదయాల్ని గాయపరుస్తూ రిటర్న్ గిఫ్ట్లు తెస్తాం అంటున్నారు. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో రిటర్న్ గిఫ్ట్ తెస్తావురో కొడకో, కేసీఆర్ సర్కరోడా, నాజీల మించినవురో కేసీఆర్ సర్కరోడా అని మనం పాడాలా వద్దా? బొంద పెడతాం కొడకారా. ఇదే మాట 14 సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యమం పేరుతో బ్లాక్మెయిల్ చేసినప్పుడు బొంద పెడతాం తెలంగాణకి ఎవడన్నా అడ్డం పడితే అన్నారు. అదే మాట ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డులో మేం చెప్తున్నాం. కొడకల్లారా రండి, బొంద పెడతామా లేదా? నాకు మీకు 4.5 కోట్ల మంది ఆంధ్రులకి, బహుశా ఒక 50 లక్షల మందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ హైదరాబాద్ తోటి తెలంగాణ తోటి సంబంధం ఉందేమో కానీ, మీకు కానీ నాకు కానీ నా తల్లికి కానీ తండ్రికి కానీ అన్న చెల్లి ఎవరికి హైదరాబాద్లో అంగుళం భూమి లేదు. వాడి రూపాయి నేను ఒక్క పైసా తీసుకోలేదు. మీరు తీసుకున్నారా? పక్క రాష్ట్రం వాడి రూపాయి ఏ రోజైనా? కండలు కరిగించి మన రెక్కల కష్టంతో రాజధానిని నిర్మిస్తే దాన్ని దోచుకెళ్లిన వాడు ఈరోజు నిన్నటిదాకా మాది మాకు కావాలి అన్నవాడు మీది కూడా మాకు కావాలి అంటే ఏం చేద్దాం? బొంద పెడదామా లేదా? మళ్ళీ నువ్వే రావాలి అంటున్న శుభవేళ మన స్వాప్నికుడు, మన దార్శనికుడు, మన తెలుగు జాతికి ప్రథమ కార్మికుడు, మన బిడ్డల భవిష్యత్తుకు బాధ్యత వహించిన వాడు, లక్షలాది మంది తల్లులకు పెద్ద కొడుకై భుజం కాస్తున్నటువంటి వాడు, తానొక్కడే లక్షల మందిని కదిలిస్తున్నటువంటి వాడు, కోట్లాది కుటుంబాలకు పెద్ద కొడుకై ఆడపడుచులకు అన్నయ్య గడ్డెక్కించే నాయకుడిప్పుడు ఒకడే జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే. జై హో చంద్రన్న, జై హో.